హలో అండి. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ప్రీవియస్ ఇయర్ పేపర్ 1 అంటే ఎస్‌జిటిలో వచ్చిన క్వెషన్స్ ఉంటాయి గదా! ఒక పర్టిక్యులర్ సెషన్‌లో వచ్చిన క్వెషన్స్ ఈరోజు ఒక 3 నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మ్యాథ్స్‌లో కొంచెం పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతదనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరండి. సబ్స్క్రిప్షన్స్ ఇంపార్టెంట్ కదా! కొంచెం సబ్స్క్రైబర్స్ అవుతున్న కొద్దీ, లైక్స్ వస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తది. ఇది కేవలం కొంచెం మ్యాథ్స్‌లో పూర్ ఉన్న వాళ్ళ కోసమనే నేను ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఐ హోప్ మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. ఐ వాంట్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ ఈరోజు మనము ప్రీవియస్ ఇయర్‌లో వచ్చిన ఒక పేపర్ నుంచి నేను ఒక 3 క్వెషన్స్ తీసుకున్నా. డిఫరెంట్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ అయితే మనము ఫ్రాక్షన్స్‌లో నుంచి చూద్దాం. ఎటువంటి టైప్ క్వెషన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటే, ఫ్రాక్షన్స్ టాపిక్‌లో ఇప్పుడు మీ ముందు ఉన్న క్వెషన్ అయితే ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ అడుగుతాడనమాట. అయితే ఈ క్వెషన్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన దాంట్లో నుంచి ఈ మోడల్ తీసుకున్నా అనమాట ఫ్రాక్షన్‌లో. అయితే ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఒక భిన్నంలో లవం హారం కంటే 6 తక్కువ. లవంనకు 3 కలిపిన భిన్నము 2/3కి సమానం అవుతుంది. అయినా ఆ భిన్నంను కనుగొను. ఇంగ్లీష్‌లో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దేర్ ఈస్ ఏ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ ఉంది. ఆ ఫ్రాక్షన్‌లోనంట న్యూమరేటర్ కంటే డినామినేటర్ లవం హారం కంటే 6 తక్కువ. లవం అంటే న్యూమరేటర్ కదా! డినామినేటర్ హారం కదా! సో, ఏమన్నాడు ఇక్కడ లవం హారం కంటే 6 తక్కువ. అంటే ఇక్కడ ఒకవేళ x ఉంటే ఇదేమైతది x - 6 అయితది. ఒకవేళ ఇక్కడ 6 ఉంటే అంటే ఇక్కడ ఒకవేళ 12 ఉంటే ఇది 6 అవుతదనమాట. అంటే న్యూమరేటర్‌లో ఉన్న పార్ట్ అంటే న్యూమరేటర్‌లో ఉన్న నంబర్ కంటే డినామినేటర్‌లో ఉన్న నంబర్ 6 ఎక్కువుంది. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తామంటే ఒక ఫ్రాక్షన్ కదా! ఆ ఫ్రాక్షన్‌లో ఏమంటున్నాడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇలా రాసుకోండి ఫస్ట్. ఇప్పుడు కండిషన్ చూడండి. ఇక్కడే ఉంది మన కండిషన్. ఒక ఫ్రాక్షన్‌లో లవము హారం కంటే 6 తక్కువ. అంటే న్యూమరేటర్ డినామినేటర్ కంటే 6 తక్కువుంది. ఫస్ట్ ఎవరు డినామినేటర్ కదా మనకు కావాలి. డినామినేటర్‌ని ఒకవేళ నేను x అనుకున్నాననుకో, దీనికంటే న్యూమరేటర్ 6 తక్కువుంది. అంటే ఈ x కంటే తక్కువుంది కదా! xలో నుంచి ఈ 6ని తీసేస్తే వచ్చే వాల్యూ అనమాట. ఓకే. దెన్ ఇది ఏమన్నాడు నెక్స్ట్ కండిషను ఒకవేళ మనము న్యూమరేటర్‌కి 3 కలిపామనుకోండి. అంటే ఈ న్యూమరేటర్‌కి 3 కలిపామనుకోండి. అప్పుడు ఆ ఫ్రాక్షన్ అంటే 2/3కి ఈక్వల్ అవుతదంట. నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము? 3 యాడ్ చేయమన్నాడు కదా! దేనికి యాడ్ చేయమన్నాడు? ఓన్లీ న్యూమరేటర్‌కి యాడ్ చేయమన్నాడు. సో, x - 6 + 3/x ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు? ఇలా చేసింది 2/3కి ఈక్వల్ అన్నాడు. మనం మ్యాథమెటిక్స్‌లో ఫస్ట్ క్వెషన్ అర్థమైందనుకోండి హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు దీని సాల్వేషన్ మనకు చాలా సింపుల్ కదా! క్రాస్ మల్టిప్లికేషన్ ఉంటది కదా! క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతది? 3 ఇంటూ ఇక్కడ చూడండి -6 + 3 కదా! సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తది? x - 3/x ఈక్వల్ టు 2/3. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాకే నాకు ఇది వచ్చింది కదా! సో దట్ సరే ఓకే. ఇప్పుడు దీన్ని చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ x - 3 ఈక్వల్ టు 2x. సో దెన్ ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనమాట. అంటే ఈ 3 అనేది ఈ xకి రిలేటెడ్ అయితది. ఈ 3కి అంటే ఈ x - 3కి ఈ 3 అనేది రెండిటికి సంబంధించిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఇద్దరితో మల్టిప్లై చేయండి. 3x - 9 ఈక్వల్ టు 2x. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఈ xని ఇటు తీసుకురండి. 3x - 2x ఇక్కడున్న -9ని ఇటు తీసుకెళ్ళండి +9. సో దెన్ ఇప్పుడు ఏమైంది ఇది? x ఈక్వల్ టు 9. మీకు ఏ వాల్యూ వచ్చింది ఇప్పుడు? x వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడికి వదిలేయొద్దనమాట. మనల్ని ఏం అడిగాడు? ఆ భిన్నంని కనుగొనండి అన్నాడు. సో మనకు అసలు స్టేట్మెంట్‌లో మనకేముంది? x - 6/x కదా! సో x వాల్యూ ఎంత? 9. 9 - 6/9. సో దెన్ 9 - 6 అంటే ఎంత? 3. 3/9. 3 1s 3 3s 1/3. ఆప్షన్ ఉందా? యెస్. 1/3 ఈస్ యువర్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ నెక్స్ట్ క్వెషన్ ఇది ట్రయాంగిల్స్ మీద అనమాట. బేసిక్ క్వెషన్ ఇది. ఇది మనం ఎప్పుడు చేయగలుగుతామంటే ట్రయాంగిల్ ప్రాపర్టీ తెలిసినప్పుడు మనం చేయగలుగుతాం. అసలు యాంగిల్ ప్రాపర్టీ ఏంటి? ఒక ట్రయాంగిల్‌లో మీకు ఫస్ట్ నేను ఈ ప్రాపర్టీ చెప్తాను చూడండి. ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్‌లో 3 కోణాలు ఉంటాయి కదా! ఓకే. ఈ 3 యాంగిల్స్‌ని మనం యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుందనమాట.
వాట్ ఎవర్ ద ట్రయాంగిల్, అది లంబకోణ త్రిభుజమా, విషమబాహు త్రిభుజమా, లంబకోణ సమద్విబాహు త్రిభుజమా, ఏ త్రిభుజమైనా అవనివ్వండి, దాంట్లో ఈ 3 యాంగిల్స్ అనేవి యాడ్ చేస్తే 180 రావాలి. అది ఎప్పటికీ ఇంకా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దెన్ ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ 3 యాంగిల్స్, ఈ కోణాలు అనేటివి మనకి ఇచ్చిండు అనమాట. ఈ మూడిటి యొక్క విలువలు చెప్పండి అంటే ఎక్స్లలో ఇచ్చిండు, వీటి వాల్యూస్ ఏంటో చెప్పండి అని అడిగిండు. ఇప్పుడు మనం చూద్దాం, ఏం చూద్దాము, మనకి ఏం తెలుసు, ఆ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 కదా, ఈ మూడింటిని యాడ్ చేసి 180కి ఈక్వల్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలానో చూడండి, ఒక యాంగిల్ 2x అంట, ఇంకొక యాంగిల్ 3x + 5 అంట. దీన్ని కంపల్సరీ బ్రాకెట్లోనే రాసుకోండి. ఇలా ఎక్స్ ఇది ప్లస్లో ఉన్నవి ప్లస్ మీరు బ్రేస్లో రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చింది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కాబట్టి చూడండి. 2x + 3x + 5 + 4x, ఇక్కడ ఏంటి ప్లస్ ఇంటూ మైనస్ -14 = 180. కొంచెం మ్యాథ్స్ వచ్చిన వాళ్ళైతే దీన్ని మొత్తం ఇలానే రాసిస్తారు, ఈ బ్రాకెట్స్ ఏమీ పెట్టకుండా. అలా కన్ఫ్యూజన్ ఉండడం కోసం అని నేను ఇలా రాసుకోమని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఎక్స్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. ఓకే, 2x + 3x 5x, 5x + 4x 9x, మైనస్, ఎందుకు మైనస్ పెట్టాను, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది, 14 నుంచి 5 తీస్తే 9 = 180. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కదా, కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచండి. 180, ఈ -9 కాస్త అటు వెళ్తే +9 అవుతుంది. సో దీని ఇప్పుడు ఏమైంది, 9x = 189. మనం చూడగానే చెప్పొచ్చు కదా, ఇవి 2 కట్ అవుతాయి, 9 1s 9 2s 18, 9 1s. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 21 వచ్చింది. ఇక్కడికి అయిపోలేదు. ఎందుకు అయిపోలేదు అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్లో ఇచ్చాడు కదా, 2x 3x 4x అన్నాడు కదా. ఇప్పుడు మనం చూద్దాం, ఫస్ట్ చూద్దాం, 2x వాల్యూ కదా మనం కనుక్కోవాలి. 2 × x వాల్యూ ఎంత వచ్చింది, 21, 2 1s 2, 2 2s 4, 42 degrees వచ్చింది. సెకండ్ వన్ ఏంటి, 3x + 5, 3 × 21 + 5, ఇవి రెండింటిని ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్ని 5కి యాడ్ చేయండి. ఎంత వస్తుంది, 63 + 5 ఏమవుతుంది, 68 degrees. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూడగానే చెప్పేయచ్చు, ఎందుకంటే 42 degrees ఫస్ట్ వన్ వచ్చేసింది మనకి. ఇంకా జనరల్గానైతే నెక్స్ట్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ వన్ ఏదైనా 42 degrees ఉంటే మనం నెక్స్ట్ది కూడా కనుక్కోవడానికి అవసరం అనమాట. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇవి పర్ఫెక్ట్ అయిపోతాయి. 4 × 21 - 14, ఇప్పుడు చెప్పండి ఇది ఏమవుతుంది, 84 - 14 ఎంత, 70 degrees. ఇప్పుడు చెప్పండి, ఇవి 42 degrees 68 degrees 70 degrees వచ్చింది. సో ఎక్కడుంది ఆన్సరు, 42 degrees 68 degrees 70 degrees. ఓకే, డన్. మన ఆప్షన్ ఏంటి, 1 అన్నమాట. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది కదా, ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనము తెలుసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. అయితే ముందు మనం క్వశ్చన్ చదివాక దాని నుంచి అవి అర్థం చేసుకుందాం. -9/2 మరియు 5/18 వృత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా వచ్చే ఫలితం ఎంత? అసలు ఈ వృత్క్రమం అంటే ఏంటి అంటే ఇన్వర్స్, ఇంగ్లీష్లో ఏంటిది, ఇన్వర్స్ అన్నమాట. సంకలన విలోమం అంటే అడిటివ్ ఇన్వర్స్. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి మీరు ఎగ్జాంపుల్, ఇప్పుడు x/y అనే వాల్యూ ఉంది, దీనికి ఇన్వర్స్ రాయమంటే y/x అవుతుంది అనమాట. దీనికి విలోమం వృత్క్రమం అంటే y/x అవుతుంది. దెన్ కమింగ్ టు -4/5 ఉంది, దీనికంటే ఏదో సంకలన విలోమాన్ని ఏమన్నాడు, కూడగా వచ్చే ఫలితం ఎంత అని అన్నాడు. -4/5కి సంకలన విలోమం ఏమవుతుంది, +4/5 కదా, ఇదేమవుతుంది 0నే కదా ఆన్సర్. ఓకేనా, అంటే ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ కావాలి నీకు. ఏది, ఫస్ట్ వృత్క్రమం అంటే ఈ రెండిటి యొక్క వృత్క్రమం రావాలి. అంటే ఎలా రాస్తామో చూడండి, -9/2 యొక్క వృత్క్రమం ఏమవుతుంది, -2/9 అవుతుంది. నెక్స్ట్ 5/18 యొక్క వృత్క్రమం ఏమవుతుంది, 18/5 అవుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో దెన్ వీటి లబ్ధానికి అన్నాడు, అంటే -2/9 × 8/5కి దీని యొక్క -4/5 యొక్క సంకలన విలోమం అంటే 4/5 కదా. ఓకే, దెన్ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా, 9 1s 9 2s, -4/5 + 4/5, ఇవి రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, 0. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, 0. అర్థమైందనే అనుకుంటున్నా. వృత్క్రమము అంటే ఇన్వర్స్ అండి. ఇన్వర్స్ అంటే లవాన్ని హారంగా, హారాన్ని లవంగా రాస్తాము. ఇక్కడ ఉన్న సైన్ తోటి మనకు సంబంధం లేదు. ఈ సైన్ అనేది ఈ -9కి వర్తిస్తుంది, 2కి, అంటే ఓవరాల్గా ఇలా వర్తిస్తుంది అనమాట. సో దట్ సైన్ విషయంలో మీరేం
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ సైన్ అలాగే ఉంటది. జస్ట్ ఈ లవం హారం అయితది. హారం లవం అయితదనమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మటుకు ఖచ్చితంగా ఎలా ఉందో జస్ట్ కమెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.